హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రాహు గారి రాచబండ్లోకి వచ్చిన గ్యాస్ట్ ఎవరో కాదు, నేను చెప్తాను, కంగారు పడకండి. మరి ఈ రోజు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీని చూడబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి బాబు. ఎవరు బాబు? ఓహో, ఎవరో కాదు, ఏటు సాయి రెడ్డి. ఇంకా గుర్తు రాలేదా? అదే శాంతికి విజయవంతంగా వాంతి చేయించిన విజయసాయి రెడ్డి. ఇప్పుడు మీకు టక్కున గుర్తొచ్చేసాడు కదా. బలు వెలిగేసింది కదూ. అంతేలే, సుకన్య పేరు చెప్తే కానీ రాంబాబు పేరుని, శ్రీరెడ్డి పేరు చెప్తేనే కానీ గుడివాడ అమర్నాథ్ని గుర్తుపట్టలేని స్థితి జనం చేరిపోయారు. ఇది వారి ప్రతిభే అనుకోవాలో వీళ్ళకే ఆ గతి పట్టించింది అనుకోవాలో తెలియటం లేదు. కానీ సరే, ఇంకా నాంచుడెందుకు, సాయిరెడ్డిని ప్రవేశపెడుతున్నా. ఇదిగో కాసాయి రెడ్డి, నీ గోలైందో చెప్పు. కాకినాడ సీ పోర్ట్స్ కేసు విషయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. నా దగ్గర మొత్తం 25 ప్రశ్నలు అడగడం జరిగింది. ఒక 6 గంటల పాటు విచారణ అన్నటువంటిది కొనసాగింది. ప్రధానంగా కేవీ రావు అంటే కర్ణాటి వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఏపీ సిఐడి వాళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారో ఆ రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ యొక్క ప్రశ్నలన్నింటినీ కూడా అడగడం జరిగింది. ప్రధానంగా కేవీ రావు చేసినటువంటి ఆరోపణలు, నేను కేవీ రావుకి మే మాసం 2020 సంవత్సరంలో ఫోన్ చేసి విక్రాంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి వస్తాడు, అతనితో మీరు కాకినాడ సీ పోర్ట్స్ విషయం మాట్లాడండి అని చెప్పినట్లుగా ప్రధానమైనటువంటి ఆరోపణ. చూడు సాయిరెడ్డి, నోరు తెరితే ఈడీ, సిబిఐ, సిఐడి, సిబిసిఐడి అనే మాటలు తప్ప వేరే ఏమీ రావుగా మీకు. జగన్ రెడ్డి పుణ్యమా అని అన్ని రకాల దర్యాప్తు సంస్థలు నీ వెంటే పడుతున్నట్లున్నాయి. ఏందైంది? 6 గంటల పాటు ప్రశ్నించారా? 25 ప్రశ్నలు సంధించారా? నువ్వు కాదు, లేదు, తెలియదు, ఏమో అనే మాటలు చెప్పడానికి 6 గంటలు ఎందుకు పట్టింది కాసాయి రెడ్డి? నాకేదో డౌట్గానే ఉంది. కొంప తీసి శాంతితో నడిపిన భాగోతం కానీ వాళ్ళకి కానీ చెప్పేసేవా ఏంటి? అది సరే, మొదటి ఆరోపణ ఏందో చెప్పావు, రెండోది కూడా చెప్పేయి సాయిరెడ్డి. రెండవ ఆరోపణ రంగనాథన్ అండ్ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్స్, శ్రీధర్ అండ్ సంతానం చార్టెడ్ అకౌంటెంట్స్, ఈ 2 ఫర్మ్స్ని కింద నేను ఫోరెన్సిక్ ఆడిట్ కోసంగా రికమెండ్ చేసినట్టుగా రెండవ ఆరోపణ కేవీ రావు చెప్పారు. ఈ విషయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగినప్పుడు నేను 4 విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. మొదటిది, కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారన్నటువంటి విషయం నాకు తెలియదు. కేవీ రావు అనేటటువంటి వ్యక్తికి నాకు ఫ్రెండ్లీ రిలేషన్ కానీ అన్ఫ్రెండ్లీ రిలేషన్ కానీ లేదు. అంతేలే, నీ ఫ్రెండ్షిప్లు అన్నీ ఆడలేడీస్తోనే అంటగా, మగాళ్ళతో ఫ్రెండ్షిప్లు నువ్వెందుకు చేస్తావు? ముసలోడివే గాని మహారసికుడు అని శాంతి తాలూకా వాంతి చెబుతూనే ఉంది. మరి నీ ఫోన్ కాల్స్ లిస్ట్లో ఆ సదరు కేవీ రావు ఫోన్ నెంబర్ ఎలా వచ్చింది? ఈడీ కూడా ఈ లా పాయింట్ లాగా ఉంటుంది కదా, ఆ విషయం ఏంటో చెప్పు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా కలిసావు? ఎక్కడైనా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్లో కానీ సోషల్ ఫంక్షన్లో కానీ కలిసి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజా దర్బార్ లాంటి విషయంలో ఎంతోమంది ప్రజాప్రతినిధిగా నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అధికారులకు ఫోన్ చేయమంటారు, లేకుంటే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి ఉద్యోగం అడుగుతారు. అలాంటివి కొన్ని కోకొల్లలు ప్రతిరోజు కూడా చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. కాకినాడ సీ పోర్ట్స్ విషయంగా కేవీ రావుకి
నేను ఎటువంటి ఫోను చెయ్యలేదు, విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవీ రావు తెలియదంటున్నావు, ఓకే. మరి విక్రాంత్ రెడ్డి తెలుసా తెలీదా? సరే, కాసేపు విక్రాంత్ రెడ్డి ఎవరో కూడా తెలియదు అనుకుందాం, డబుల్ ఓకే. మరి మీ అల్లుడు తమ్ముడు శరత్ చంద్ర రెడ్డి అయినా తెలుసా అంటావా? ఆయన్ని ఏదైనా పెళ్లిలోనే చూసా కలిశానంటావా? శరత్ అంటే ఎవరు అని మాత్రం అడక్కు, పెద్ద శాంతాడంత లిస్ట్ తీయాల్సి వస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న వీరుడు, నీకు భారతీరెడ్డికి బినామీ, అరబిందో ఫార్మా కంపెనీ ఓనరు. ఇంకా చెప్పమంటావా? చెప్తాను. ఆ చేత ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండగా నీ పేరే ఎందుకు బయటకు వచ్చింది అంటే నీ ఇన్వాల్వ్మెంట్ ఉందనే కదా అర్థం. చూడు సాయిరెడ్డి, నువ్వు గుంటనక్కకు ఎక్కువ తోడేలకు తక్కువ అని అందరికీ తెలిసిన మ్యాటరేగా. నీ తాసారావుల బోర్డు నీకు కేసులు ఏమైనా కొత్త చెప్పు. జగన్ రెడ్డి పాటు 16 నెలలు చెప్పు కొడుతున్న బాడీ నీది. ఎందుకు వచ్చిన గోలా? ఒప్పేసుకుంటే పోలా. రెండవ విషయం, కేవీ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైనా వాస్తవాలు ఉన్నట్లయితే కేవీ రావు అన్నటువంటి దాంట్లోనే పేరులోనే కె వెంకటేశ్వరరావు అని ఉంది కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సమక్షంలో కేవీ రావును తిరుమలకి రమ్మనండి, నేను కూడా తిరుమలకి వెళ్తాను, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలను కరెక్టు అని చెప్పి స్వామివారి ముందు చెప్పమని చెప్పండి. ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆ అంశాలు కానీ కరెక్ట్ అయినట్లయితే నేను నా యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, దేవుడు నన్ను పనిష్ చేస్తాడు. అదే ఇచ్చినటువంటి ఫిర్యాదులో అవి అవాస్తవాలు అన్నట్లయితే కేవీ రావు అనేటటువంటి వ్యక్తి దేవుడు శిక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇదిగో వెనకటికి నీ పూటితే అర్ధరాత్రి లేచి పాకింటి కూడా దూకి చేయకుండా పని చేసేసి తీరా దొరికిపోయాక అంతా దేవుడే చూసుకుంటాడులే, ఎవరు పాపం ఏంటో అందట. నిజంగా అన్ని దేవుడే చూసుకుంటే చూసుకునే పనే అయితే సాయిరెడ్డి, నువ్వు జగన్ రెడ్డి చేసిన పనులకు ఎప్పుడో మీ పొచ్చ వెయ్యి మొక్కలైపోయేది కదా. అసలు దేవుడి మీద భక్తి భయం ఉంటే ఇన్ని కోర్టులు అన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకు మాత్రం చెప్పు. ప్రస్తుతం కలియుగంలో రాక్షసుల హవానే నడుతూ ఉంది. అంచేత నువ్వు పాత చింతకాయ పచ్చళ్ళ కబుర్లు, ఓట్లు, శాపనార్థాలు చేయడం మానేసి ఈడికి ఇంకా ఏం చెప్పావో చెప్పు. కేవీ రావు చెప్పినట్లుగా మే మాసం 2020 సంవత్సరంలో నేను కేవీ రావు కానీ ఫోన్ చేస్తున్నట్లయితే మీరు కాల్ రికార్డ్స్ అంటే CDR కాల్ డేటా రికార్డ్స్ని తెప్పించండి, అది వెరిఫై చేసి నేను కేవీ రావుకి కానీ ఫోన్ చేసినట్లయితే నేను చేసినటువంటి తప్పు నేను ఒప్పుకుంటాను. నాకు తెలిసి నేను కేవీ రావుకి ఈ విషయంగా ఫోన్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొక అంశం, కేవీ రావు చెప్పేదే కానీ కరెక్ట్ అయితే కేవీ రావుని పిలవండి, నన్ను ఎగ్జామిన్ చేయమనండి, నేను కేవీ రావుని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాను. ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో విచారణలో మీ సమక్షంలో జరిగేటటువంటి ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో వాస్తవాలు ఏందనేటటువంటివి బయటపడతాయి. కాబట్టి మా ఇద్దరికి క్రాస్ ఎగ్జామినేషన్ అన్నటువంటిది మీరు అరేంజ్ చేయండి అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఇది మరీ బాగుందయ్యా శకుని మావా. ఏందేంది కేవీ రావుకు నువ్వు పరీక్ష పెడతావా, క్రాస్ ఎగ్జామ్ చేస్తావా? మరి పోలీసులు నిన్నేం చెయ్యాలి? ఆయన కేసును నువ్వే వాదించుకుని నువ్వే తీర్పిచ్చేట్లయితే ఇంతటి పోలీసు వ్యవస్థ ఎందుకు? ఎంతమంది అధికారులు, లాయర్లు, జడ్జీలు ఎందుకు చెప్పు? ఈడి ఏమైనా నోట్లో ఏలేసుకుని నే పసిపిల్ల అనుకున్నావా? నీ దృష్టిలో చట్టం ఏమైనా నీ చుట్టమా? నీ ఇష్టానికి నువ్వు విచారణ చేసుకుంటూ పోతే చూస్తూ కూర్చోడానికి మైండ్ గాని దొబ్బిందా సాయిరెడ్డి? వెళ్ళి ఇదిగో కింగ్ జార్జ్ హాస్పిటల్లో పాలు చూపించుకో. చెప్పినంత వరకు చాలే సాయిరెడ్డి, వెళ్ళిరా. అయినా నీకు జైలు శిక్షలు కొత్త కాదు కదా. సరదాగా ఓ నెల రోజులు అట్టా జైలుకి వెళ్ళి బెయిల్ తీసుకుని బయటికి రా. నా మాట విను, నీ మంచికే చెబుతున్నా. చెప్పినట్లు చెయ్యి, ఇక చాలు, వెళ్ళిరా.